చెప్పండి అన్న, జూబ్లీస్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరి వైపు ఉండాలనుకుంటున్నారు ఈసారి? ప్రజలు అందరూ తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అందరూ కూడా కేసీఆర్ లోటు స్పష్టంగా కనిపిస్తుందని చెప్తారు. ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఒక ప్రజలందరూ కూడా కేసీఆర్ వెనుకనే చేసినటువంటి మాగంటి గోపీనాథ్ గారి అభివృద్ధి మళ్ళీ కాలం కోరుకుంటున్నారు. ఇప్పుడు చేసినటువంటి 22 నెలల పాలనలో చేసినటువంటి అక్రమాలు అన్నీ చూసారు. ఆయన చేసినటువంటి అబద్ధ హామీలు దాదాపు 400 హామీలు ఇచ్చి ఏవి నెరవేర్చకుండా అన్ని బూటపు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పేసి నమ్మినని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. సార్ ఖచ్చితంగా మాగంటి సునీతంలో గొప్ప మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపిస్తారు ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అంటున్నాడు, అవాకు చవాకులు కూడా పేలుస్తున్నాడు. నా ఇలాఖాతల కచ్చినోళ్ళు అనుకుంటే బీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్కరు కూడా బయటకు పెట్టలేరు, పొద్దుమికి వాళ్ళ ఇళ్ళకి బోరు అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఓటింగ్ ఎట్లా ఉందంటే ప్రజలంతా ఓటింగ్ అంటే సైలెంట్గా ఓటు ఉంది. ఏదైతే ఆ మాటలందరూ గమనిస్తున్నారు. ఓటర్లు ఎప్పుడైతే అంత అమాయకులు ఏం గారు, వారి యొక్క గుండాయిజాన్ని వారి యొక్క మాటలు అందరూ కూడా గ్రహిస్తున్నారు. ఏ విధంగా వాడుకు తీర్పు చెప్పాలని ఓటుతోటే బుద్ధి చెప్తారు. వాళ్ళ యొక్క మాటకి అవాకు వాళ్ళకు ఓటుతోటి మనకి 11 తారీఖు తర్వాత 14 రిజల్ట్ వస్తే భారీ మెజార్టీతో సునీతమ్మను ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేస్తున్నాడు కాంగ్రెస్ అభ్యర్థి గురించి. ముఖ్యమంత్రి కూడా అవాకు చవాకులు కూడా పేరుస్తున్నాడు. మెయిన్గా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేసి కూడా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ వస్తే చెట్టుకు కట్టేసి కొట్టాలి అంటున్నాడు. మరి ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు, ఒక బీఆర్ఎస్ నాయకుడిగా, ఓ కార్యకర్తగా? ఇప్పుడు మనం కేసీఆర్ మాటలు చూసినాం, ఏ విధంగా మాట్లాడాలి, తెలంగాణ భాషలో యాసలో మాట్లాడు అందరికీ తెలుసు మనకు. అది మనకి కేటీఆర్ ఏం మాట్లాడాలంటే లాగులో తొండలు ఇస్తాం, చీల్చి మెడలు వేసుకుంటాం. అదే ఈ మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈయన యొక్క ఆ మాటలకి జవాబు అనేది ఓటుతోనే ఖచ్చితంగా తీర్పిస్తారు. ఈ యొక్క బూటకు మాటలు నమ్మి నిన్నమన్న పరిస్థితి లేదు, నిన్నమన్న మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఆజారుద్దీన్కి మళ్ళీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చి అది ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఎంఐఎం తోటి గేమ్ ఆడి చేస్తారు. కానీ ఖచ్చితంగా ఎన్ని పార్టీ లేకమైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుపు ఖచ్చితంగా అవుతుంది. ఓకే రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో ఒక మాట చెప్తున్నాడు, ఇక్కడ నవీన్ యాదవ్ గెలవకపోతే, జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ కానీ గెలవకపోతే 6 గ్యారంటీలు ఆగే ప్రమాదం అయితే ఉంది, కంపల్సరీ ఆగిపోతాయి అని చెప్పేసి అంటున్నాడు. ఓన్లీ జూబ్లీస్ ప్రజలకి 6 గ్యారంటీలు ఆగుతాయా, లేకుంటే తెలంగాణ వ్యాప్తంగానే 6 గ్యారంటీలు ఆపే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ప్రస్తుతానికి ఆయన చెప్పిన 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ మాత్రమే, ఒక ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సులో ఎట్లా అవుతుంది తెలుసా? ఇప్పుడు ఒక్క బస్సు ఎక్కి దిగండి 35 రూపాయలు, ఒక్క స్టాప్ ఎక్కి దిగితే 30 రూపాయలు అవుతుంది. అంటే మనకు ఆడోళ్ళకి తక్కువ చేసేసి మొగోళ్ళకి అందరూ కూడా ఎక్కువ చేసాడు. ఆయన ఇచ్చే 6 గ్యారంటీలు ఏడా అమలు అవుతలేదు. దానికి చేస్తా అని చెప్పిన వాళ్ళు ఎక్కడ అమలయ్యే పరిస్థితులు లేదు. అంత ఆర్థిక పరిస్థితుల్లో దిక్కుదోచని పరిస్థితిలో ఉంది. ఆయన ఒక్క హామీ చేయడు. ఈ ఎలక్షన్ అయిపోతే ఆయన సీటు ఉంటుందో ఉండదో తెలియదు, నమ్మకం లేదు. ఎవరికి పబ్లిక్ కూడా నమ్మకం లేదు. కాబట్టి ఆయన 6 గ్యారంటీలు అమలు కాదు. ఈయనకి ఈ గ్యారంటీ తోటి ఈయనకు మొత్తం అయిపోతుంది. ఈయనకి స్టాప్ పడుతుంది. ఇక్కడ ఈ ఎలక్షన్ వల్ల మళ్ళీ ఈ గెలుపుతోటి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్కి మళ్ళీ నూతన శకం ఆరంభమవుతుందని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మీ అభ్యర్థి ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది? దాదాపు 20 నుంచి 30 వేల మెజార్టీతో గెలుస్తామని మేము భావిస్తున్నాం.